వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. దానికి సంబంధించి A to Z డీటెయిల్స్ అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్గా ఎవరెవరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అసలు సీట్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారు, ఏ కాలేజీలో ఏ కోర్సులో ఏ కోటాలో ఎన్ని సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి, వీటన్నిటి రిలేటెడ్గా డీటెయిల్స్ అనేది నేనైతే చెప్తాను. సో ఓవరాల్గా స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఒక క్లియర్ ఐడియా అన్నది నేను మీకు ఇవాళ వీడియోలో నోటిఫికేషన్ బట్టి చూస్తూ నేను క్లియర్గా అయితే మీతో మాట్లాడతాను. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా స్పాట్ అడ్మిషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి. ముందుగా స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్ అన్నది మనం ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు గమనించినట్టయితే స్పాట్ అడ్మిషన్కి సంబంధించి గైడ్ లైన్స్ అలానే లెఫ్ట్ ఓవర్ సీట్స్ రిలేటెడ్గా మనకు న్యూ అని అయితే గమనించవచ్చు. అంటే స్పాట్ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ముందుగా అసలు ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది మనమైతే తెలుసుకుందాం. తర్వాత స్పాట్ అడ్మిషన్లో ఉన్న గైడ్ లైన్స్ వీటి రిలేటెడ్గా మనమైతే చూద్దాం. మెయిన్గా ఇక్కడ లెఫ్ట్ ఓవర్ సీట్స్ స్పాట్ అడ్మిషన్ అని ఉంది కదా, దాని మీద మీరు ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ పైన అయితే పేజ్ చూస్తున్నానో ఇలాంటి పేజ్కి మీరైతే వెళ్ళిపోతారు. సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే పోర్టల్లో ఈ యొక్క పేజ్ ఉంటుందో దీనికి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ప్రింట్ రిపోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు ఆన్లైన్లోనే మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పర్టికులర్ కాలేజ్ రిలేటెడ్గా మీరు అనేది చెక్ చేసుకోండి. ఆ పర్టికులర్ కాలేజీలో పర్టికులర్ కోర్సులో ఎన్ని సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి అన్నది మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే మనకు అంటే మనకు సీట్ కేటగిరీ అని అయితే ఇచ్చారో వాటిని కాసేపు అయితే మర్చిపోండి. ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయన్నది టోటల్ మీరు అనేది గమనించండి. ఏ బ్రాంచ్లో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏ కాలేజీలో అన్నది క్లియర్గా మీరు ఐడియా అయితే తెచ్చుకోండి. మెయిన్గా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్న కాలేజెస్ని మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూస్ చేసుకొని పాసిబుల్ అన్నట్టయితే ఒక చోట నోట్ అనేది చేసేసుకోండి. అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నది. ఇక నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్గా గైడ్ లైన్స్ మాట్లాడదాం. సింపుల్గా ఇది అనేది ఉంది కదా, దీని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. వన్స్ మీరు అలా క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ సింపుల్గా మనం గమనించినట్టయితే మెయిన్గా మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది మనకు ఫస్ట్ అండ్ సెకండ్ అయితే మనకు అయిపోయి ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా సీట్స్ మిగిలిపోయినట్టయితే వీటికి సంబంధించి స్పాట్ అడ్మిషన్ అనేది August 5th మనకు కండక్ట్ అనేది చేస్తున్నారు. అసలు ముందుగా స్పాట్ అడ్మిషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని మనం మాట్లాడుకుందాం. మెయిన్గా ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. కాకపోతే ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే పాలిసెట్ 2025 ఎగ్జామ్ అనేది రాయలేదో వాళ్ళు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ లేదు. రాయలేదు అన్నది కాదు కానీ అంటే ఎవరైతే ఈ యొక్క పాలిసెట్ 2025కి అప్లై చేయకోకుండా ఉంటారు చూసండి, వాళ్ళు మనకు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. ఇక్కడ మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎవరైతే పాలిసెట్ సంబంధించి ఎగ్జామ్కి అప్లై చేసి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ కాలేజీలోనూ సీట్ రాకుండా ఉంటుంది చూసారా, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు, అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేయని వాళ్ళు ఉంటారు. మనకు అప్లై అనేది చేసి ఉంటారు బట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయకోకుండా ఉంటారు, ఆర్ఎల్స్ అటెంప్ట్ చేసినా ఫెయిల్ అయ్యి ఉంటారు. వీళ్ళు కూడా ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ పాయింట్స్ మీరు గమనించినట్టయితే క్లియర్గా చెప్తున్నది ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఏదన్నా కాలేజీలో సీటు కనుక కన్వీనర్ కోటాలో వచ్చి ఉంటే అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు కనుక సీటు వచ్చి ఉన్నట్టయితే మీరు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ సీటు వచ్చి ఉంటే అంటే నాకు సీట్ అనేది వచ్చి ఉంది కానీ నేను దాన్ని ఆ డాక్యుమెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేసి నేను సీట్ని కన్ఫర్మ్ చేసుకోలేదు. మరి అలాంటి కేసెస్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఎస్, మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. కానీ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అగైన్ స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేద్దామంటే
అంటే మాత్రం పాసిబిలిటీ ఉండదు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ దాంతోపాటు స్పాట్ అడ్మిషన్ అని అయితే ఉంది. అంటే కొద్దిమంది ప్రైవేట్ కాలేజెస్లో ఈ యొక్క పాలిసెట్ రాయకోకుండా ఆర్ఎల్స్ రాసిన వాళ్ళైనా ఆ ఒక్క కాలేజ్ వద్దు, నేను ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటా అని చెప్పి ప్రైవేట్గా మేనేజ్మెంట్లో తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో ఛాన్స్ లేదు అని మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దీన్ని బట్టి క్లియర్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే పాలిసెట్ క్వాలిఫై అయ్యి ఫస్ట్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చి ఆ సీట్ని ఇప్పటికీ కూడా సేవ్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్ ద సేమ్ టైం మీరు కనుక పాలిసెట్ రాసి మీరు క్వాలిఫై అయ్యి అరే ఇక్కడ వచ్చిన సీటు నచ్చక మీరు ప్రైవేట్గా మేనేజ్మెంట్లో ఏదన్నా కాలేజీలో సీట్ తీసుకొని ఉన్నా ఈ 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకు ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. సో ఇది మనకు క్లియర్గా ఐడియా అయితే వచ్చేసింది కదా. మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే, ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో ఆర్ఎల్స్ ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి ఆ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ కాలేజీలో సబ్మిట్ చేయకోకుండా సీట్ క్యాన్సిల్ చేసుకొని ఉంటారో, ఆర్ఎల్స్ పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసి క్వాలిఫై అవ్వకపోయినా ఆర్ ఎగ్జామ్కి అటెండ్ చేయకపోయినా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఇంకొకటి ఏంటి మనం గమనించినట్టయితే, మీరు ఈ స్పాట్ అడ్మిషన్కి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలని కూడా మనకైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో వెళ్ళే వాళ్ళకి ఈ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, అది మీరైతే గమనించండి. ఆ తర్వాత ఎవరైతే డిస్కంటిన్యూ అయినా టీసీ అనేది ఇచ్చేస్తున్నా వాళ్ళ మిగిలిపోయిన సీట్స్ అన్నీ కూడా స్పాట్ అడ్మిషన్లోకి వస్తాయని అయితే చెప్తున్నారు. ఇక సెకండ్ పాయింట్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మెయిన్గా అసలు ప్రియారిటీ ఎవరికి ఇస్తారు, ఎవరికి సీట్స్ అలాట్ చేస్తారు అన్నది మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మెయిన్గా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి అంటే, ఎవరైతే పాలిసెట్లో ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని అయితే చెప్తున్నారు. అలా ఇచ్చే ఫస్ట్ ప్రిఫరెన్స్లో కూడా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎగ్జాంపుల్తో నేనైతే మాట్లాడతాను, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మన దగ్గర ఒక 10 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఈ 10 స్టూడెంట్స్లో ఏంటి అంటే మనకు 5 స్టూడెంట్స్ ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అనేది అయ్యారు. ఈ 5 స్టూడెంట్స్ మీరు ఒకసారి గమనించినట్టయితే స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4, స్టూడెంట్ 5. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్స్కి మనకు పాలిసెట్ మీరు ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి మార్క్స్ ఉంటాయి కదా. సో ఇలా ఫస్ట్ స్టూడెంట్కి మ్యాథమెటిక్స్లో మనకు అరౌండ్ ఒక 40 వచ్చాయి అనుకుందాం. అతను సెకండ్ అయితే స్టూడెంట్ ఉన్నారో ఇతనికి 41 వచ్చాయి. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్కి 50 వచ్చాయి, రఫ్గా చెప్తున్నా. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్స్కి 30 వచ్చాయి అనుకుందాం. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్కి మనకు 51 వచ్చాయి అనుకుందాం. ఈ 5 మంది స్పాట్ అడ్మిషన్కి అప్లై చేస్తే ఈ 5 మందిలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయి, ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న స్టూడెంట్కి 51 వచ్చాయి. సో ఇతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలానే మనకు 41 ఎవరికైతే మార్క్స్ వచ్చున్నాయో వీళ్ళకి మనకు థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అలా క్వాలిఫై అయిన వాళ్ళల్లో కూడా మ్యాథమెటిక్స్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకే ప్రిఫరెన్సెస్ అనేది మెరిట్ బేస్ మీద ఇస్తాము అని అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఎవరికైతే స్పాట్ అడ్మిషన్లో సీట్స్ అనేవి క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ క్వాలిఫై అయిన వాళ్ళల్లో కూడా మ్యాథమెటిక్స్లో ఎవరికైతే టాప్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ బి కేటగిరీ, అంటే మనకు ఫస్ట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్కి ఎలా ఇస్తారో అన్నది అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరైనా పాలిసెట్ క్వాలిఫై అవ్వకపోయినా ఆర్ఎల్స్ ఆ యొక్క పాలిసెట్ ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వకపోయినా వాళ్ళకి ఏ విధంగా ఇస్తారన్నది మనమైతే గమనిద్దాం. ఇలా పాలిసెట్ ఎగ్జామ్కి అప్లై చేసి క్వాలిఫై అవ్వకపోయినా ఆర్ఎల్స్ ఆ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోయినా వీళ్ళల్లో అగైన్ 2 టైప్స్ ఉంటారు. ఎవరు అంటే 10th క్లాస్ ఎవరైతే రెగ్యులర్లో పాస్ అయ్యి ఉంటారో అదే సేమ్ టైం 10th క్లాస్ ఎవరైతే మనకు సప్లీలో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి డిఫరెంట్గా అయితే ఇస్తారు. ఈ రెండిట్లో కూడా ఫస్ట్ ఎవరైతే 10th క్లాస్ మనకు రెగ్యులర్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళల్లో కూడా మనకు సేమ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చూసి ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే ఇస్తారు. ఇలా ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇక్కడ ఒకవేళ టై అయినట్టయితే ఒకే స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు కదా, అలా టై అయినట్టయితే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని కూడా మనకైతే సీట్స్ అనేవి ఇస్తాము అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే ఎవరైతే యంగ్ ఉంటారో ఎవరైతే ఎర్లీగా పుట్టి ఉంటారో వాళ్ళకే మోస్ట్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్
ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒక స్టూడెంట్ 2005, ఒక స్టూడెంట్ 2006లో ఉన్నారనుకోండి, అంటే మనకు పుట్టిన డేట్ అనేది 2006లో ఉన్న స్టూడెంట్కి ఆటోమేటెడ్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఈ విధంగా మనకు ఎవరైతే క్వాలిఫై అవ్వకపోయినా పాలిసెట్ ఆర్ఎల్స్ ఎగ్జామ్కి అపియర్ కాకపోయినా వాళ్ళల్లో ఎలా మళ్ళీ మనం ఎలా చెక్ చేస్తారు అంటే, ఎవరైతే 10th క్లాస్ రెగ్యులర్లో పాస్ అయింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంట్లో మళ్ళీ మ్యాథమెటిక్స్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. ఇన్ కేస్ అక్కడ టై అయినట్టయితే ఎవరైతే యంగ్గా పుట్టి ఉంటారో, యంగ్గా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇందులోనే మనకు సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఎవరైతే మనకు సప్లీలో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్ కదా. సేమ్ వీళ్ళకి కూడా అంతే. అగైన్ మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్లో మార్క్స్ అనేవి చెక్ చేస్తారు. ఎవరికి టాప్లో వచ్చి ఉంటే వాళ్ళకైతే ఇస్తారు. ఇన్ కేస్ అక్కడ ఏదన్నా మనకు సేమ్ మార్క్స్ వచ్చి ఉన్నట్టయితే వాళ్ళకి అగైన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేసుకొని ఎవరైతే యంగ్గా ఉంటారో వాళ్ళకైతే సీట్ ఇస్తాము అని చెప్పి ఈ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్కి, తర్వాత అప్లై చేసుకొని క్వాలిఫై అవ్వనోళ్ళు, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్కి అపియరెన్స్ అవ్వనోళ్ళు, వీళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది మనకి క్లియర్గా అయితే అర్థమైంది. ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఎన్ఐఓఎస్ కానీ, ఏపీఓఎస్ఎస్ కానీ, సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ ఇలా ఏ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని పాలిసెట్కి మీరు ఈ యొక్క అప్లై చేసినా వాళ్ళందరికీ కూడా ఒకే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అది కూడా ఎస్ఎస్సి 10th క్లాస్ ఒక కామన్గా అయితే ట్రీట్ చేస్తామని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఇదంతా గమనించవచ్చు. ఇంకా 4th పాయింట్ 5th పాయింట్ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే సింపుల్గా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎవరైతే రాటిఫైడ్గా ఉంటారో వాళ్ళకైతే సీట్ అనేది ఉండదని చెప్తున్నారు. సో కాబట్టి సింపుల్గా ఏంటి అంటే, ఎవరైతే ఎగ్జామ్ యొక్క పాలిసెట్ రాయకోకుండా అటెంప్ట్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళకైతే పాసిబిలిటీ ఉండదని అయితే చెప్తున్నారు. సింపుల్గా ఇందాక మనం చెప్పుకున్నవి అయితే సరిపోతాయి, ఇదేం పెద్ద నీడెడ్ అయితే ఏం లేదు. సో ఎవరన్నా అలాంటి కేసెస్లో క్యాండిడేట్స్ ఉన్నట్టయితే అప్లై చేయకపోవడమే మంచిది అన్నట్టు మనకైతే చెప్తున్నారు. ఇక ఈ యొక్క క్యాండిడేట్స్ ఎవరైతే మనకు కాలేజెస్లో అప్లై చేయడానికి వెళ్తారో వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ కంటే ముందు మీరు ఆన్లైన్లో కొంత ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నేను స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్గా ఎలా ఉంటుందని చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను. సర్టెన్ అమౌంట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందని. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది మనం అయితే గమనిద్దాం. మెయిన్గా మనకు పాలిసెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్, ఆ తర్వాత ర్యాంక్ కార్డు, ఆ తర్వాత మార్క్స్ మెమో 10th క్లాస్ సంబంధించి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, అట్ ద సేమ్ టైం ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారో క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్ లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరన్నా నాన్ లోకల్ ఉన్నట్టయితే వాళ్ళ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరన్నా ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఎక్కడ మెన్షన్ అయితే చేసలేదు, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాదు కాబట్టి. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడిగారు అంటే, ఏదైతే మనకు కేటగిరీ వైజ్ సీట్స్ అనేవి డివైడ్ అయ్యి ఉన్నాయి కదా, ఆ కేటగిరీ వైజ్ సీట్స్ డివైడ్ అయ్యి ఉన్నవి మోస్ట్లీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి ఆ కేటగిరీలో సీట్స్ అనేవి ఇష్యూ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. సో అదే మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ ఉంటే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫీజెస్ విషయానికి వచ్చినట్టయితే మనకు మీరు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇక్కడ మనకు ఫీజెస్ అయితే ఉంటాయి. స్పాట్ అడ్మిషన్లో బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఫీజు అనేది జస్ట్ 4,700 ఉంటుంది. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజ్కి వచ్చేటప్పటికి 25,000 ఉంటుందని అయితే కూడా క్లియర్గా అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడినట్టు స్పాట్ అడ్మిషన్ రిలేటెడ్గా ఆన్లైన్లో ఒక పేమెంట్ గేట్వే అనేది వదులుతారు. అందులో ఓసీబీసీ వాళ్ళైతే మనకు అది కూడా పాలిసెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళైతే 700 రూపీస్ పే చేయాలి ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్కి. అలానే మనకు ఎవరైతే మనకు ఓసీబీసీ పాలిసెట్ నాట్ క్వాలిఫైడ్ కానీ అపియర్ కాకోకుండా ఉంటారు చూడండి, వాళ్ళు మనకు ఈ యొక్క 1100 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్వాలిఫైడ్ అయిన వాళ్ళు అయితే 250 రూపీస్, క్వాలిఫైడ్ కాని వాళ్ళు అయితే 350 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే మెయిన్గా మనకు ఎవరైతే ఇలా ఆన్లైన్లో ఫీజు పే చేస్తారో ఆ ఫీజు పే చేసి ఆ రిసిప్ట్ ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని మీకు ఏదైతే కాలేజీలో సీట్ కావాలో ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు ఆ మెరిట్ ఆ లిస్ట్ అంతా చెక్ చేసి మోస్ట్లీ మీకు సీట్ వచ్చేటట్టుంటే ఇవ్వడానికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా స్పాట్ అడ్మిషన్కి సంబంధించి. సో ఇక ఇది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే August 5th అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో August 5th మనకు వెబ్సైట్లో ఫీజు పే చేయడానికి అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అయినప్పుడు అక్కడ మీరు ఫీజు పే చేసి ఆ రిసిప్ట్ అండ్ డాక్యుమెంట్
డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీకు కావాల్సిన కాలేజీకి అయితే వెళ్ళిపోండి. సో సింపుల్గా మీకు కావాల్సిన కాలేజీ కోర్సు రిలేటెడ్గా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయన్నది ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా నోట్ చేసుకొని ఇందాక నేను చెప్పిన ఏదైతే క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని బట్టి మీరు స్పాట్ అడ్మిషన్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఛానల్లో అక్టోబర్లో ఒక వీడియో అయితే రాబోతుంది. అంటే నేను ఫేస్ కెమెరా నేను ఫేస్తో ఒక వీడియో అయితే చేస్తున్నా. మన ఛానల్లో ఇదివరకు ఏం జరిగాయి, నెక్స్ట్ చేంజెస్ ఏం చేస్తున్నాం, దాని రిలేటెడ్గా ఓవరాల్గా నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.